కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 111 512వ పేజీ. మన మధ్యలో ఉన్న సహోదరి కోటేశ్వరి బిడ్డ మనకు 10 వచనాలు ఉన్నాయి. 10 వచనాలు చదివి వినిపిస్తుంది. మొదటి వచనం బిడ్డ మనం చెప్పినప్పుడు మరలా మాట బిగ్గరగా అందరం కూడా ఏకీభించి మనం అందరం కూడా ఆ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. 111వ కీర్తన 512వ పేజీ 1 నుంచి 10 వచనం వరకు చదువుకున్నాం. 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీయు నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతోను యథార్థముతో అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనయు కలుగచేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. మంచిది. దేవుడి చిన్న కీర్తనను చదివిన బిడ్డను ఏకీవించిన మనలను దీవించి ఆశీర్వదించును గాక. మన స్థలాల్లో మనం కూర్చుందాం. కొంత ముందుకు జరిగి కూర్చోడానికి ప్రయత్నిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో అయినటువంటి బైబిల్ నుండి ద బుక్ ఆఫ్ ఫస్ట్ సామ్యుయేల్, మొదటి సామ్యుయేల్ గ్రంథము 2వ అధ్యాయము చాప్టర్ 2 వర్సెస్ 30 వచనాన్ని చదువుకుందాం. చివరి మాట చదువుకుందాం. తల్లి, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. చాలా చెప్పబడినటువంటి మాటలు దేవుడైనటువంటి యెహోవా మరి అక్కడ తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ది పర్సన్స్ హూ హానర్ మీ, ఎవరైతే నన్ను గణపరుస్తారో వారిని నేను గణపరుస్తాను. ద పర్సన్స్ హూ డిసప్పాయింట్స్ మీ, ఎవరైతే నన్ను తృణీకరిస్తారో వారిని నేను తృణీకరిస్తాను అన్నాను. మరి నిజంగా మన జీవితంలో మనం దేవుణ్ణి గణపరిచేటటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు మనలను కూడా గణపరుస్తాడు. ఎవరైతే దేవుణ్ణి తృణీకరించేటటువంటి వారిగా ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తృణీకరిస్తాను అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ద బోత్ పర్సన్స్ ఈజ్ దేర్, ఇద్దరు కూడా ఉన్నారు. దేవుణ్ణి గణపరిచిన వారు ఉన్నారు, అలాగే ప్రభువుని తృణీకరించినటువంటి వారు కూడా
లేకపోలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని తృణీకరించినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు, అలాగనే ప్రభువును ఘనపరిచినటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల గురించి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటిగా దేవుణ్ణి హీనపరిచినటువంటి వారు, తృణీకరించినటువంటి వారు ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ముగ్గురులో మొదటిగా మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద కింగ్ ఆఫ్ ఫరో అనేటటువంటి రాజు దేవుని యొక్క నామాన్ని హీనపరిచిన వాడిగా, దేవుని హీనపరిచినటువంటి వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. నిర్గమకాండం ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 5:12 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మనకి ఐగుప్తు దేశమంతటా కూడాను చెదిరిపోయినట్లుగా తెలియపరుస్తూ ఉంది. మరి నిజంగా ఈ యొక్క భాగంలో కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఫరో అనేటటువంటి రాజు దేవునిని తృణీకరించినటువంటి వ్యక్తిగా, హీనపరిచినటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా కనపడుతూ ఉన్నాడు. ముందేమో దేవుడు నన్ను పంపాడని మోషే చెప్పినప్పుడు మాటలు ఒకలాగా ఉన్నాయి, తర్వాత సూచక క్రియలు చేసినప్పుడు మాటలు ఒకలాగా ఉన్నాయి, తర్వాత వారిని అక్కడి నుంచి పంపేటప్పుడు మాటలన్నీ కూడా ఒకలాగా ఉన్నాయి. మరి అదే అధ్యాయం 14:26 నుంచి చూస్తే, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకినే, వారి రథముల మీదకినే, వారి రౌతుల మీదకినే నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపము. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది? ఎందుకనంటే ఇదిగో నీ దేవుడు నిన్ను ఏ పర్పస్లో పంపించాడో ఆ పర్పస్లో భాగంగా నీ ప్రజలను తీసుకెళ్ళు, వెళ్ళిపోవచ్చని చెప్పినప్పుడు వీరందరూ కూడా బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు దేవుని మాటను మరలా పెడచెవిని పెట్టి, దేవుడే చెప్పాడని తెలిసినా సరే పెడచెవిని పెట్టి, దేవుడు చెప్పటం ఏంటి, అతనెవరో చెప్తే నేను ఇనేదేంటి, ఐ ఆమ్ ద కింగ్ ఫరో అని ఆయన ఏం చేశాడంటే దేవునిని తృణీకరించి వీరి వెంటపడి ఏం చేస్తా ఉన్నాడు, తరుముతా ఉన్నాడు. ఇప్పుడేమో వెనక ఫరో సైన్యం, ముందేమో వీళ్ళు వెళ్తా ఉన్నారు. అందరూ అంటున్నారు, అయ్యా ఇదిగో ఏమి అనడు, పంపించేసాడు అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు తరుముతాడు, దగ్గరికి వస్తే ప్రాణాలతో ఉండనివ్వడు. ముందేమో నీ దేవుడైన యెహోవా నీకు మాట ఇచ్చిన చొప్పున నేను గౌరవిస్తున్నాను వెళ్ళు అన్నాడు. వెళ్ళిన ప్రజలనేమో వెనక నుండి తరుముతా ఉన్నాడు. అక్కడ దాకా వెళ్ళినప్పుడు జరిగినటువంటిది ఏమిటంటే, వీళ్ళందరూ చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఎర్ర సముద్రం వీళ్ళకి దారిలో ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వీరందరూ కూడా, అయ్యా ఇదిగో ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవని ఇక్కడ దా తీసుకొచ్చావు. ముందేమో సముద్రం, వెనక ఫరో సైన్యం. వాడి దగ్గరికి వస్తే చిన్నపిల్లలని కూడా కనికరము చూపడం, నా మీదే తిరుగుబాటు చేస్తారా, మా వాళ్ళని దోచుకుని వస్తారని ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో చంపేస్తాడని భయపడుతూ ఉన్నప్పుడు మీరందరూ కూడా దేవుడు అక్కడ కార్యం చేశాడు మనకు తెలుసు. ఎర్ర సముద్రం రెండుగా చీలింది, ఆరిన నేల ఏర్పడింది. వీరందరూ కూడా దానిలో నుండి దాటుకుని అవతలకు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా అవతలకు వెళ్ళిపోయినటువంటి తర్వాత ఫరో సైన్యం మరలా ఆ రహదారిలో గుండానే వస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడైన యెహోవా మోషేతో అంటాడు, ఇదిగో నన్ను గణపరుచు వారిని నేను గణపరుచుదును, నన్ను తృణీకరించు వారిని నేను కూడా ఇదిగో నా ప్రజలను విడిచిపెట్టాను వెళ్ళిపోమని చెప్పి ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నాడు, తృణీకరిస్తున్నాడు. కాబట్టి వాడి రథములో వాడి సైన్యం అంతా కూడా సముద్రములో మునిగిపోఉన్నట్లుగా నీ చెయ్యి మరలా సముద్రం మీద చాపు అన్నాడు. సముద్రం మీద చాపగానే రెండుగా విడిగా ఉన్నటువంటి సముద్రం మరలా ఏకరాశిగా మారిపోయింది. ఆ సముద్రములో అడుగు భాగంలో ఫరో, అతని రథములు, ఐశ్వర్యములు, అశ్వములు, తర్వాత అతని సైన్యం మొత్తం కూడా చనిపోయినట్లుగా లేఖన భాగాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మొదటిగా ఫరో రాజు దేవునిని హీనపరిచాడు, తృణీకరించాడు. ఎర్ర సముద్రములో అతని సైన్యము మునిగిపోయింది. తర్వాత మరొక వ్యక్తిని కానీ మనం చూసుకున్నట్లయితే నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు దేవుని హీనపరిచాడు. చివరికి ఏమయ్యాడంటే అతడు గడ్డి మేసాడు. చూడండి, దానియేలు గ్రంథం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20-21 జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట అంటాడు, అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును ఆ కఠినము చేసుకొనగా ఆ దేవుడు అతడి ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. చాలండి.
అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవదిగా ఆ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు మనకు కనపడుతున్నాడు. ఆయన కూడా ఏం చేశాడంటే తను దేవునిని హీనపరిచినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. తన మనసును కఠినపరుచుకున్నాడు, దేవునికి అంత విరోధంగా మాట్లాడుతున్నాడు, దేవుని పిల్లలకంత విరోధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు అతని ప్రభుత్వమును అతని నుండి కూడా తీసివేసి అతనిని ఇదిగో ఘనతంతా కూడా పోగొట్టారు. 21వ వచనం చివరిలో చూసుకుంటే అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువు వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. మాట మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనలో కూడా అతిశయం వచ్చిందా? దేవుని తృణీకరించేటటువంటి వారిగా ఉన్నామా? ఇదిగో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నెబుకద్నెజర్ వలె మనం కూడా గడ్డి మేయవలసిన పరిస్థితి వస్తుంది. ఒక వ్యక్తి దేవుని తృణీకరించాడు, ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు. మరొక వ్యక్తి దేవుని తృణీకరించాడు, ఇదిగో అడవిలో గడ్డి మేస్తూ గాడిద వలె పశువు వలె బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకని? కారణం ఏమిటంటే అతడు దేవుని ఏం చేశాడట? తృణీకరించాడు. నేనే రాజును, నేనే గొప్ప వ్యక్తిను, నాకే మొక్కాలి, నన్నే పూజించాలి, నన్నే సేవించాలి. ఇందాక కీర్తనలో ఎవరిని పూజించాలని ఉంది? పూజింపదగినటువంటి నామము ఆయన నామం పరిశుద్ధమైనదని దేవుని వాక్యం. అంటే నెబుకద్నెజర్ అంటాడు కదా, నేనే పూజారుని, నన్నే మీరు పూజించాలి, నాకు తప్ప మరి ఎవరికి కూడా మొక్కకూడదన్నట్లుగా అతడు మనసు కఠినమైపోయింది. అయితే ప్రభు అతని ప్రభుత్వమును అతని నుండి తీసివేసి గడ్డి మేయవలసిన పరిస్థితికి తీసుకువెళ్ళాడు. కారణం ఏమిటంటే ఇదిగో అతడు దేవుణ్ణి ఏం చేశాడంట? తృణీకరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒక వ్యక్తి ఏమో దేవుణ్ణి తృణీకరించాడు, అతడు ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు, ఫరో రాజు. రెండవదిగా నెబుకద్నెజర్ రాజు కూడా దేవుణ్ణి తృణీకరించాడు, అడవిలో గడ్డి మేస్తూ ఉన్నాడు. మూడవదిగా హేరోదు రాజు ఉన్నాడు, ఈయన కూడా దేవుని తృణీకరించాడు. అతడి పరిస్థితి ఏమైందంటే ఇంకా లోతుగా చెప్పాలంటే పురుగులు పడి చనిపోయాడంట. దేవుని తృణీకరించి ఏంటట? పురుగులు పడి చనిపోయాడు. చూడండి, అపోస్తల కార్యములు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 12వ అధ్యాయము, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 21 నుంచి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు తేట తెల్లంగా రాశారు. ఏమనంటే ఇదిగో కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసం చేయగా ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెన గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా హేరోదు రాజు. హేరోదు రాజట ఇదిగో అతడు దేవుణ్ణి హీనపరిచాడంట. ఇదిగో దేవుణ్ణి హీనపరిచినందున, దేవునిని అవమానపరిచినందున ఇదిగో ఆ యెహోవా దూత అప్పుడే అతనిని మెత్తగా అతడు ఎలా చనిపోయాడంట? పురుగులు పడి చనిపోయాడు. అందుకే మనం దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండాలి. దేవుణ్ణి హీనపరిచేవారిగా, అవమానపరిచేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండకూడదు. దేవునికి మహిమ రావాలి. అందుకే మనం బైబిల్లో ఒక మాట అంటాడు, మీరు పానము చేసినా భోజనము చేసినా సరే దేవుని మహిమ కొరకే చెయ్యండి అన్నాడు. మనం దేవునికి హీనపరచకూడదు, దేవునికి అవమానకరంగా ఉండకూడదు. అందుకే అప్పుడప్పుడు చెబుతాం, మన ప్రవక్తన మందిరంలో కాదు బయట కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని కొంతమంది మనల్ని అనరా, ఇదిగో ఈ మందిరానికి వెళ్ళిద్దంటండి, అవి నోరు తెరిస్తే అది, ఈయన మందిరానికి వెళ్తాడంటండి, ఈయన ఇంట్లో ఇలాగా, ఈయన మందిరంలో సంఘ పెద్ద అంటండి, ఈయన ఇలాగా అంటున్నారంటే మన కొరకు, మన గురించి, మనల్ని బట్టి దేవుడి నామం ఏమవుతుంది? తృణీకరించబడుతుంది. తృణీకరించబడకూడదు. అందుకే బైబిల్లో ఉంది కదా, ఇదిగో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. ఆ కోవలో 3 రాజులను చూసాం. ఒక రాజు ఫరో రాజు దేవుని హీనపరిచాడు, తృణీకరించాడు, ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు. నెబుకద్నెజర్ రాజు తృణీకరించాడు, అడవిలో గడ్డి మేసాడు. హేరోదు రాజు తృణీకరించాడు, పురుగులు పడి చనిపోయాడు. అందుకే ఎప్పుడు కూడా దేవుని సేవకులను కానీ లేకపోతే దేవుడిని కానీ మనం తృణీకరించేటటువంటి వారిగా ఉండకూడదు. తృణీకరించవలసినటువంటి అవసరత లేదు, వారిని హీనపరచవలసినటువంటి అవసరత మనకి ఎంత మాత్రం కూడా లేదు.
అందుకని ప్రభు అంటున్నాడు, నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను. మీరు తర్వాత చదువుకుంటే ఫస్ట్ క్రోనికల్స్ మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 13-14లో కూడా సౌలు రాజు కూడా దేవుని తృణీకరించాడు. ఆయన కూడా భయంకరమైనటువంటి చావు చనిపోయినట్లుగా అక్కడ రాయబడింది. సౌలు రాజు కూడా దేవుడిని ఏం చేశాడు? తృణీకరించాడు. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, అభిషేకించాడు, అతనికి యోగ్యత ఇచ్చాడు. కానీ అతడు ఏం చేశాడు? దేవుణ్ణే తృణీకరించాడు. చివరికి ఆయన కూడా భయంకరమైనటువంటి చావు చనిపోయాడు. కాబట్టి మనం తృణీకరించేటటువంటి వారిగా కాకుండా ఎప్పుడు కూడాను ఆ తృణీకరించేటటువంటి గుంపులో ఉండేవారిగా కాకుండా ఆయనకు ఘనత తెచ్చే గుంపులోనో ఆయనను ఘనపరిచే గుంపులో మనం ఉండేటటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు 3 విషయాలు వారిని గురించి చూసుకుందాం. 3-4 విషయాలు. ఫరో రాజు ప్రభుని హీనపరిచాడు, సౌలు రాజు హీనపరిచాడు, నెబుకద్నెజరు రాజు హీనపరిచాడు, హేరోదు రాజు హీనపరిచాడు. ఎవరు ఎలాంటి ప్రతిఫలం పొందుకున్నారో చూశాం. ఇప్పుడు దేవుణ్ణి గణపరిచినటువంటి వారు ఎవరో కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి గణపరిచిన వారు కూడా కొంతమంది ఉన్నారు. వారి పరిస్థితులు ఎలాగ మార్చబడి దేవుని గణపరిస్తే అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా దావీదు దేవుణ్ణి ఏం చేశాడంటే గణపరిచాడు. మొదటి సమూయేలు గ్రంథం 16 బుక్ ఆఫ్ ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 16 16వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది కాంటెస్ట్ చదువుకోవాలి, తర్వాత చదవండి. 1 నుంచి 13 వచనాలు చూసుకుంటే మనకు యెషయా యొక్క చిన్న కుమారుడైనటువంటి దావీదు మనకు కనపడతాడు. యెషయా ఇంటికి వెళ్తాడు, తైలపు కొమ్ము తీసుకుని బిడ్డలను అభిషేకించాలనుకుంటాడు. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే దేవుని స్వరం నేను అనుకున్న వ్యక్తి ఇతను కాదని చెప్తా ఉంటుంది. అటువంటి సమయంలో అరే నీ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగితే ఆయన అంటాడు కదా, నా బిడ్డలందరూ కూడా ఇక్కడే ఉన్నారు అని అడుగుతాడు. మరి అప్పుడు ఆయన అంటాడు కదా, మరి ఎందుకని ప్రభు నేను ఇతను కోరుకోలేదు. 8వ వచనం నుంచి ఉంటుంది ఆ మాటలన్నీ కూడా. యెహోవా ఇతను కోరుకోలేదు, మరి షమ్మాను పిలవగా అతన్ని కోరుకోలేదు. తర్వాత 10వ వచనంలో తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు వీరిని కోరుకోలేదు అన్నప్పుడు 11వ వచనంలో ఆయన అడుగుతాడు, నీ కుమారులందరూ కూడా ఇక్కడ ఉన్నారా? అప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఇంకా కడసారి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాయుచున్నాడు అని చెప్పాడు. అప్పుడు నీ వాడిని పిలవనంపం వచ్చే వరకు నేను ఉంటానంటే ఇదిగో అతడు వారిని పిలవనంపించి లోపలకు తోడుకుని వచ్చును. తోడుకుని రాగానే ఆ వచనం చాలా మంచి వచనం, 12వ వచనం. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీగా చాలు చలాడు. 7 కుమారులు ఉన్నారు, ప్రభు నేను వారిని కోరుకోలేదు. ఈ చిన్నవాడైనటువంటి దావీదు కుటుంబంలో చిన్నవాడు, తర్వాత గొర్రెలు మేపుకునేటటువంటి వాడు, అరణ్యంలో యుద్ధ నేర్పరి కాదు, యుద్ధాలు తెలిసిన వాడు కాదు, యుద్ధ భూమికి వెళ్ళిన వాడు కాదు. అతడు రాగానే సమయాలతో వెంటనే ప్రభు అంటాడు, నేను కోరుకున్నవాడు అతడే, ముందు లేచి నువ్వు అతన్ని అభిషేకించు అంటాడు. ఎందుకని దావీదు 7 కాదని 8వ వ్యక్తిని కోరుకున్నాడు? ఆ 7 ఎందుకు తృణీకరించాడు? 8వ వ్యక్తిని కోరుకున్నాడంటే దావీదు దేవునిని ఘనపరిచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, దావీదు దగ్గర ఎప్పుడు ఒక ఫ్లూట్ ఉండేదట. గొర్రెలు మేపుకుంటూ ఆ ఫ్లూట్ వాయిస్తూ దేవుని పాటలు కైకట్టి పాడి ప్రభునామాన్ని ఏం చేస్తూ ఉండేవాడట? మహిమపరుస్తూ ఉండేవాడు, దేవుని ఘనపరుస్తూ ఉండేటటువంటి వాడు. కాబట్టి ప్రభు యుద్ధాలు వచ్చిన వాడు నాకు అవసరం లేదు, అక్షరాలు వచ్చిన వాడు నాకు అవసరం లేదు, లోక జ్ఞానం ఉన్నవాడు నాకు అవసరం లేదులే, కానీ నన్ను ఘనపరిచేటటువంటి వాడు నాకు కావాలి. ఆ దావీదు వయసులో చిన్నవాడైనా నన్ను ఎక్కువగా ఘనపరిచినటువంటి వాడు, ప్రార్థన ద్వారా పాటల ద్వారా నన్ను ఘనపరిచే స్వభావం కలిగిన వాడు. ఐ నీడ్ హిమ్, ప్లీజ్ ట్రై టు అనాయింటెడ్ హిమ్ అన్నాడు. అంతే, అతడు నాకు కావాలి, నువ్వు అతన్ని అభిషేకించే ప్రయత్నం చెయ్యి. కాబట్టి మొదటిగా దావీదు దేవుణ్ణి ఘనపరిచాడు. ఘనపరచడం వల్ల అతనికి కలిగినటువంటి ఉపయోగం ఏమిటి అంటే ఇశ్రాయేలు దేశానికి మహారాజు అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. మీరు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తల కార్యాలు కానీ 13వ అధ్యాయం 22వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దావీదు మహారాజును గురించి కొన్ని విషయాలు తెలియపరుస్తాడు. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా
ఏర్పరిచెను. నేను యెషయా కుమారుడైన దావీదును కొనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేటటువంటి వాడు. ఇప్పుడు ఎవరు రాజయ్యారు? ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి రాజయ్యాడు. ఒక సాధారణమైన యెషయా కుమారుడు రాజయ్యాడు. కారణం ఏమిటి అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి గణపరిచాడు కాబట్టి రాజుగా దేవుడు మార్చాడు. ఈరోజు మన స్థాయి, మన చదువు, మన అర్హత, మన కులం, మన గోత్రం, మన రూపం, మన రంగు దేవునికి అవసరం లేదు. దేవునికి ఏం కావాలంటే మనం దేవుని గణపరిచే వారమా కాదా అన్నది ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు యేసుని పూజించేది అనుదినము కూడా ఎన్నో గణపరిచేదము. ఆయన గణపరిచేటటువంటి వారిగా మనం ఉన్నామా లేదనే ప్రభు చూస్తూ ఉన్నాడు. మొదటిగా దావీదు దేవుని గణపరిచాడు, రాజు అయ్యాడు. రెండవదిగా దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు కూడా దేవుని గణపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని గణపరిచిన వారిలో రెండో వ్యక్తి ఎవరంటే దానియేలు. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verses 10, 11, 10, 11 వచనాలు కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటే చదవనవసరం లేదు. ఇట్టి శాసనము రిలీజ్ చేశారని తెలిసి కూడా యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ను స్తుతించుచు. నేను చూసారా అక్కడ కానీ మనం దానియేలుని చూస్తే అక్కడ ఒక శాసనము రిలీజ్ చేశారు. ఈ దేశంలో రాజుగారికి తప్ప, రాజుగారు నియమించిన ప్రతిమకు తప్ప ఏ దేవుడు లేడు, ఎవరికి మొక్కకూడదు. ఎవరైనా అలా మొక్కితే వారికి సింహాల గుహలో వేసేస్తాము. వారు ఎవరైనా రాజు దగ్గర ఉండే మనుషులైనా లేకపోతే ఈ రాజనగర్లో ఉండే మనుషులైనా ఎవరికి కూడా ఆ రూల్లో చేంజ్ లేదని ఒక శాసనం రిలీజ్ చేస్తారు. అయినప్పటికీ కూడా దానియేలట నిజదేవుడు ఆయన ఉండగా లోకంలో ఉన్న రాజుకు నేను మొక్కటం ఏమిటి, నేను నా దేవుణ్ణే గణపరుస్తాను, ఈ రాజుకు మొక్కనని ఆయన ఇంటికి వెళ్ళంట. ఇంటి కిటికీ యెరూషలేము తట్టు ఉన్నటువంటి ఇంటి కిటికీ తెరిచి ఆ యెరూషలేము దిక్కు తిరిగట దేవునికి ఇదిగో ప్రతిరోజు ఏం చేస్తాడంట, ప్రార్థన చేస్తాడు. ముమ్మారు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి చేస్తాను. ఇట్టి శాసనం చేయబడినని కూడా దానియేలు ఇలాగ చేస్తున్నాడా అని కొంతమంది మనుషులు వచ్చి చూసి దానియేలు మీద వారు ఎప్పటి నుంచో నింద మోపాలి అన్న ఆలోచన కలిగిన వారు రాజుకి కంప్లైంట్ ఇస్తారు. రాజుకి ఏం చేస్తారు, కంప్లైంట్ ఇస్తారనమాట. రాజుకి కంప్లైంట్ ఇస్తారు. రాజు పిలుస్తాడు, అయ్యా ఒక శాసనం రాజుగా నేను రిలీజ్ చేశాను, దాన్ని మీరకూడదని తెలియదా, నువ్వు ఎలాగా దాన్ని మీరుతున్నావు, నా మాట వినో, ఆ శాసనం మీరొద్దని చెప్పినప్పటికీ కూడాను ఈ రాజు ఎంత చెప్తున్నా దానియేలు అంటాడు, అయ్యా నేను జీవం గల నా దేవునికి తప్ప వేరొక ప్రతిమకు నేను మొక్కను అంటాడు. కానీ ఆ రాజు దానియేలుని సేవ్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తాడు. దానియేలు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు మంచి ఆలోచనలు ఇస్తావయ్యా, నీ వల్ల నాకు చాలా మేలు కలుగుతూ ఉంది, నీకు లాంటి వ్యక్తిని నేను పోగొట్టుకుంటే ఇష్టం లేదు, నా మాటిని మొక్కు ప్రతిమ కన్నా సరే. దానియేలు అంటాడు, లేదు లేదు, నేను నా దేవుణ్ణి తప్ప వేరొకరిని నేను గణపరచును. ఇప్పుడు నీకు ప్రతిమకు మొక్కేనా నిలబెట్టిన దానికి నా దేవుణ్ణి హీనపరిచిన వాడిని అవుతాను, తృణీకరించిన వాడిని అవుతాను. అయ్యా నేను చావటానికైనా సిద్ధమే కానీ నా దేవుణ్ణి మాత్రం తృణీకరించున్నాను. ఇక చేసేది నాకేమంటాడంటే, అయ్యా దానియేలు తప్పు ఒప్పుకుంటున్నాడు, నేను ఆ ప్రతిమకు మొక్కను దేవునికే ప్రార్థన చేస్తున్నాను ఒప్పుకున్నాడు కాబట్టి అతన్ని గుహలో వేసేయండి అంటాడు. గుహలో వేసేయండి అనగానే ఆ దానియేలు మీద ఎప్పటి నుంచి అక్కస్తూ ఉన్నవారు సంతోషంగా ఉంటారు. ఆ సింహాల లోపల ఎదురు చూస్తామని చాలా ఆకలితో, ఎందుకంటే వాటికి మనిషి మోసం చాలా ఇష్టం అన్నమాట. గుహలో అనేక సింహాలు ఉన్నాయి. ఎన్ని సింహాలు ఉన్నాయి అంటే తర్వాత దానియేలు మీద నిందలు మోపిన లోపలేస్తే వారి భార్య, వారి పిల్లల కుటుంబాలతో సహా ఎత్తే వారు అడుగుకు రాకమునిపే వారి ఎముకలు కూడా పగలగొట్టి తినేసినాను. అంటే ఎన్ని సింహాలు ఉంటే అంత ఘోరంగా తినటం జరిగింది అక్కడ లోపల. వాడు ఇంకా అడుగును కూడా పడలేదంట పడకముందే. అయితే ఆ సింహాలన్నీ కూడా మంచి ఆకలితారే. ఈరోజు మన కొరకు దానియేలు వస్తున్నాడు, మంచి భక్తిపరుడు, శ్రేష్టమైన ఆహారం తీజించేవాడు. అతని బాడీ బాగుంటుంది, ఎందుకంటే మందు, గుట్కా, సిగరెట్లు ఇవన్నీ కూడా లేవు. మంచి శ్రేష్టమైన ఆహారం తిన్నవాడు కాబట్టి అతని బాడీ కూడా శ్రేష్టంగా ఉంటుంది. నేను తినాలని లోపల పోటీ పడతాయన్నీ ఉన్నాయి. వీళ్ళు మూత తీసి పైనుంచి లోపలేసారు. లోపలేసరికి ఎప్పుడైతే మూత తీశారో, ఎప్పుడైతే అక్కడ రాజు ఒక మాట అంటాడు, రాత్రి అక్కడ కైలాసగిరి దగ్గర వాక్యం చెప్పుకున్నాం. ఆ దానియేలును సింహాల గుహలో వేసే ముందు రాజు ఒక మాట వెళ్ళిపోతాడు, అది చూడలేక. దానియేలు
నిన్ను కాపాడాలని నేను ఎంత ప్రయత్నం చేసినా నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే సింహముల నోట నుండి నిన్ను రక్షించునుగాక అనే రాజు ఆ మాటని వెళ్ళిపోతాడు. చూడలేక వెళ్ళిపోగానే మోత్తేస్తారు. మోత్తంగానే అక్కడ జరిగింది ఇంకో గొప్ప సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇతడు దేవుణ్ణి గణపరిచేటటువంటి వాడు కాబట్టి ఎప్పుడైతే రాజు దానియేలు మీద విశ్వాసంతో మాట అన్నాడో యోధా గోత్రపు సింహం లోపలికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే యోధా గోత్రపు సింహం లోపలికి వెళ్ళిందో ఆ సింహాలన్నీ అడలిపోయింది. ఒరే, మనమే సింహాలం అయితే మనల్ని మించిన సింహం ఉంది ఇక్కడ, ఇది ఎక్కడి నుంచి వచ్చిందా? అప్పుడు ఆ సింహాలతో అంటుంది ఆ భాషలో, లోపలికి వస్తున్నటువంటి వాడు ఎవరు అనుకుంటున్నావు? దానియేలు. అనుదినం అనుక్షణం నన్ను గణపరిచేవాడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానని మాట ఇచ్చాను. దానియేలు మీద ఏ ఒక్కరు చూపు వెళ్ళకూడదు. ఇంకా నైట్ అవన్నీ ఫాస్టింగే. లోపల దానియేలు ఉన్నాడు. దానియేలు కనపడకుండా అక్కడ ఇంకొక సింహం ఉంది. ఆ సింహం ఏంటట? యోధా గోత్రపు సింహం. దానియేలు ఏం చేద్దామని ఆ సింహం అడ్డుగా ఉంది. పాపం వాటి ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. నిరాశలు అయిపోయినాయి. ఇక చూడండి, ఉదయం అయిపోయింది, రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. మొత్తం గలిబిలి వాతావరణం, రాత్రి జరగవలసిన కార్యక్రమాలన్నీ జరగలేదు. ఎప్పుడైతే తెల్లవారుజాము అయిపోయిందో రాజు పరుగున అక్కడికి వచ్చి ఆ దానియేలు గ్రంథంలో మీరు గమనిస్తే అక్కడ అంటాడు కదా, జీవము గల దేవుని సేవిస్తున్నటువంటి దానియేలు, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించినన్న మాట అంటాడు. నీరసంగా అంటాడు. రాజు వస్తుంటే మంది మార్బలం అందరూ వస్తారు, అందరూ వచ్చినమ్ము రాజు పెందలాడు వెళ్ళిపోతున్నాడు ఏంట్రా? అప్పుడు వెంటనే కింద నుంచి ఒక స్వరం వినపడిద్ది, రాజు చిరకాలము జీవించునుగాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దామా. రాజు చిరకాలము జీవించునుగాక అనగానే నిజంగా ఆ రాజు చాలా సంతోషపడతాడండి. ఇదిగో వెంటనే తాడేయండి, దానియేలుని పైకి లేపండి. దానియేలు వెంటనే బయటకు వస్తాడు. దానియేలు మీద నిందర మోపిన వాళ్ళని లోపలేసి అప్పుడు యోధా గోత్రపు సింహానికి అంటది, దిస్ ఈజ్ యువర్ టైం, మై టైం ఈజ్ వావ్. నేను వెళ్తున్నాను, మీ సమయం ప్రకారం మీకు నచ్చినట్లుగా మీరు ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది. అందుకే ఎముకలు కూడా కిందకి రాకముందే పగలు కొట్టేసి నేను రాయబడి. అయితే ఇప్పుడు దానియేలు ఇంతగా దేవుణ్ణి గణపరిచాడు కదా, దానియేలు దేవుణ్ణి ఎంతగా గణపరిస్తే దానియేలు జీవితం ఎలా మారిందంటే, బబులోను దేశంలో దానియేలు హెచ్చించబడ్డాడు అంట. దానియేలు ఏమయ్యాడు? హెచ్చించబడ్డాడు. అక్కడ అంటాడు రాజు, బబులోను దేశంలో దానియేలు వంటి జ్ఞాని మరొక జ్ఞాని లేడు కాబట్టి ఈ దేశం మొత్తం మీద అతన్ని నేను జ్ఞానిగా హెచ్చిస్తున్నానని రాజు దానియేలుని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. బబులోనులో పుట్టలేదు, బబులోనులో చదువుకోలేదు, బబులోను వాడు కాదు, వేరే దేశం నుండి బానిసగా తేబడిన వ్యక్తి ఆ దేశం మొత్తంలో ఇప్పుడు ఏమయ్యాడట? హెచ్చించబడ్డాడు. కారణం ఏమిటి అంటే, ఇదిగో దానియేలు రాజులను అధికారులను ఎప్పుడు కూడా గణపరచలేదులే, కానీ జీవము కలిగినటువంటి దేవునిని గణపరిచాడు కాబట్టి. దానియేలు గణపరిచాడు, రాజు అయ్యాడు. ఆ దావీదు గణపరిచాడు, రాజు అయ్యాడు. దానియేలు గణపరిచాడు, హెచ్చించబడ్డాడు. మూడవదిగా మరి ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అది దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు ఉంటాయి కదా. అక్కడ వారు కూడా ఏం చేస్తారంటే దేవుడిని ఏం చేస్తారంట? వారు గణపరిచినటువంటి వ్యక్తులుగా మనందరికీ కూడా కనపడతా ఉన్నారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 3 verses 16 to 18, 16 నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే వారు అంటారు కదా, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు అంట. వీళ్ళ ముగ్గురు ఆయన కన్నా ఇంకా ధైర్యంగా అంటున్నారు, అయ్యా ఎందుకు మీరు ఇలా చేశారు? ఇలా చేస్తే అగ్నిగుండం వేస్తారని తెలియదా అన్నప్పుడు, ఇదిగో మీరు కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజా నెబుకద్నెజరు, ఇందును గూర్చి ప్రత్యుత్తరం మీకు ఆన్సర్ చెప్పాలన్న చింత కూడా మాకు లేదు. ఎందుకంటే మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్నటువంటి అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించుటకు సమర్థుడు అని అంటారు వారు. వెంటనే ఆయనకు బీపీ పెరిగిపోద్ది. చేయండి అయ్యా అగ్నిని 7 ఇంతలో ఎక్కువ వేడి అంట. వీళ్ళకి చెప్పినా బుద్ధి రావట్లేదు, పడేసేయండి 7 ఇంతలు చేసి అంటారు. ఇది అందరూ అనుకుంటారు కదా, ఇదిగో అగ్ని అడుగు రాకముందే వీళ్ళు కరిగిపోతారు అనుకున్నారు అందరు. ఎందుకంటే 7 ఇంతలు ఎక్కువ అయిపోయింది కదా. కానీ అక్కడ జరిగిన సందర్భం ఏమిటి అంటే,
ఇదిగో వీరు అగ్నిగుణంలో వేసిన తర్వాత పైన చూస్తే వీళ్ళు ముగ్గురిని వేస్తే లోపల 4 తిరుగుతూ ఉన్నారంట. దేవుని స్తోత్రం చేస్తే హల్లెలూయా, ఆమె హల్లెలూయా. అక్కడ ఎంతమందిని వేశారంట? 3 వేశారు. 3 వేస్తే అక్కడ ఎంతమంది తిరుగుతూ ఉన్నారట? 4 వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఒరే లోపల మనం ఎంతమంది వేసామన్నాడంట. అయ్యగారు 3 వేసామన్నారంట. మరి అయితే నాకు 4వ కనపడుతున్నాడు, వాడెవడు రా బాబు అన్నాడు. 4వ కనపడుతున్నాడు, ఆయన ఎవరు అంటున్నాడు. అప్పుడు వాడు వచ్చి పైన చూసి, అయ్యా మనం వేసింది అయితే 3, ఆ 4వ వ్యక్తి ఎవరో తెలియదు అంటే. అసలు ముందు వాళ్ళని పైకి లాగండి అయ్యే అవకాశం ఉంటే అంటే పైకి లాగినటువంటి తర్వాత, అయ్యా మేము మిమ్మల్ని ఏమైంది, మీకు ఏం కాలేదంటే, అయ్యా మా తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా కరగలేదయ్యా. అది సరే కానీ బాబు, మేము వేసింది మిమ్మల్ని 3 కదా, ఆ 4వ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడని ఆయన అంటే, ఆ 4వ వ్యక్తి మేము సేవించుచున్నటువంటి మా దేవుడు. ఆయన అగ్నిలోకి ఎందుకు వచ్చాడు ఆయన అంటే, మనల్ని గణపరిచేవారిని ఆయన గణపరుస్తాడు. మేము ఆయన గణపరుస్తున్నాం కదా, మండుచున్నటువంటి మా అగ్నిలో నుండి ఆయన మమ్మల్ని కాపాడుటకు 4వ వ్యక్తిగా మా మధ్య ఆయన సంచరించాడు. వెంటనే రాజు ఒక శాసనం రిలీజ్ చేస్తాడండి. ఇశ్రాయేలు దేశంలో, ఈ యొక్క బబులోను దేశంలో ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు సేవించుచున్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు కూడా లేడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బబులోను దేశమందున భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించే రాజు అగ్నిలో, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువాలేదా, 4వ వాడు తిరగాలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువాలేదా, భయము చెందాకు నీవు దిగులు చెందాకు, భయము చెందాకు నీవు దిగులు చెందాకు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరి దేవునిని గణపరిచాడు కాబట్టి షడ్రకు మేషకు అబేద్నెగోలు మండుచున్న అగ్నిగుండములో నుంచి వారు కాపాడబడ్డారు. ఒక వ్యక్తి దేవుని గణపరిచాడు, రాజు అయ్యాడు. మరొక వ్యక్తి దేవుని గణపరిచాడు, హెచ్చించబడ్డాడు. వీరు దేవుని గణపరిచారు, అగ్నిలో నుండి రక్షించబడ్డారు. చివరిగా మరొకరిని జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. యోబు కూడా అన్ని శ్రమల్లో కూడా దేవుణ్ణి ఏం చేశాడంట? గణపరిచాడు. అన్ని శోధనలో కూడా దేవుణ్ణి గణపరిచాడట. అందుకని అతడు 2 ఆశీర్వదించబడ్డాడు. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 1వ అధ్యాయము వర్సెస్ 20 నుంచి 22 వచనాలు చూసుకుంటే అక్కడ అనేక మాటలు స్పష్టంగా రాశాడు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని, ఇదిగో నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అంటున్నాడంట, నేను తల్లి గర్భం నుండి దిగంబరిని ఇచ్చాను, దెబ్బంగా వెళ్ళిపోతా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళి. 22వ వచనం చదవండమ్మా. ఈ సంగతులలో ఏ విషయం అందునో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఈ సంగతులు అంటే మనకు తెలుసు. సంగతులు ఒక్కరోజు 10 మంది పిల్లలు చనిపోవటం మాటల, ఒక్కరోజు 1000 కోట్ల ఆస్తి నష్టపోవటం మాటల, ఈ జరిగిన వెంటనే శరీరానికి బలహీనత వచ్చి ఇదిగో పెంకు ముక్కలతో శరీరం కురుపులు గీరుకునేలాగా తను బలహీనం అవటం గొప్ప విషయమా? మనం ఒక చిన్న సమస్య జరిగితేనే దేవుడు ఎందుకు వాళ్ళ ఇంట్లో అలాగా, మనమే అంటాం మన నోటితో. మందిరానికి వెళ్ళి మనమే అంటాం, ఏమని? అరే దేవుడు ఏంటి వాళ్ళ ఇంట్లో అలా చేశాడు, ఆస్వాదన ఇచ్చాడు, దేవుడు ఎందుకు ఆ మరణాన్ని ఇచ్చాడు, దేవుడు ఎందుకు అవమానం కలుగజేశాడు, దేవుడు ఎందుకు ఆ నష్టం ఇచ్చాడని అంటాం. కానీ యోబట భయంకరమైన శోధనలో, శ్రమలో కూడా దేవుడిని గణపరిచాడంటే ఎలాగంటే, నా తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చానో నేను మరలా దిగంబరినై
వెళ్ళిపోతారు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, దానికి నేనేం చేశాను, నేను కారణం మాత్రం కాదు కదా అని దేవుణ్ణి కనపరిచాడంట. బైబిల్ అతని గురించి చెబుతుంది కదండి 22వ వచనంలో, యోబు ఏ విషయంలో కూడా పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసిందని ఎక్కడ కూడా మాట మాట్లాడలేదట. మనం చిన్న విషయాలకు దేవుని మీద సనుగుతాం, గొనుగుతాం, దేవుని మీద అలుగుతాం, సంఘం మీద అలుగుతాం, సేవకుడి మీద అలుగుతాం, కానీ యోబు మాత్రం ఎక్కడా కూడా లేదట. అంటే యోబు భయంకరమైన శ్రమలో, శోధనలో కూడా దేవుణ్ణి గణపరిచాడు. దేవుడు గణపరిచినందుకు పోగొట్టుకున్నటువంటి వాటన్నిటినీ కూడా రెండింతలుగా దేవుడిచ్చి మరలా ఆశీర్వదించాడు. అదే అధ్యాయం, అదే యోబు గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఆ మాటలన్నీ కూడా ఉంటాయి. యోబు ప్రార్థన చేయగా మరలా దేవుడు అతన్ని పోగొట్టుకున్నవన్నీ కూడా రెండింతలుగా అతనికి కలగజేస్తున్నాం. ఇంకా గొప్ప మాట, ఇదిగో ఆ ఊజు దేశంలోనట యోబు కుమార్తెలంతా గొప్పగా ఉన్నటువంటి వారు ఆ దేశమందే లేరు. అంత గొప్ప అటువంటి చక్కని కుమార్తెలను, చక్కని బిడ్డలను ప్రభు మరలా ఇచ్చాడు. ఎందుకనంటే యోబు దేవుణ్ణి గణపరిచాడు కాబట్టి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి చదువుకున్న మాటలు అన్నాడు కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. హూ హానర్ మీ ఐ విల్ హానర్ యు. ఎవరైతే నన్ను తృణీకరిస్తారో వారిని నేను కూడా తృణీకరిస్తాను. ఇదిగో ఫరో రాజు దేవుని తృణీకరించాడు, ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు. సౌలు రాజు దేవుని తృణీకరించాడు, భయంకరమైన చావు చనిపోయాడు. అలాగనే నెబుకద్నెజరు రాజు దేవుని తృణీకరించాడు, అరణ్యంలో గడ్డి మేశాడు. హేరోదు రాజు దేవుని తృణీకరించాడు, పురుగులు పడి చనిపోయాడు. కానీ దావీదు దేవుణ్ణి గణపరిచాడు, ఇశ్రాయేలు దేశానికి మహారాజు అయ్యాడు. దానియేలు దేవుణ్ణి గణపరిచాడు, బబులోను దేశంలో హెచ్చించబడ్డాడు. షడ్రకు మేషకు అబెద్నెగోలు దేవుని గణపరిచారు, మండుచున్న అగ్నిగుణంలో నుండి రక్షింపబడ్డారు, కాపాడబడ్డారు. యోబు దేవుణ్ణి గణపరిచాడు, పోగొట్టుకున్నవన్నీ మరలా రెండింతలుగా పొందుకున్నాడు. ఈ మధ్యాహ్నం నువ్వు ఎటువంటి వ్యక్తిగా ఉన్నావు? దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి హీనపరిచేటటువంటి వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి గణపరిచే గుంపులో ఉన్నావా? దేవుణ్ణి తృణీకరించేటటువంటి గుంపులో ఉన్నావా? దేవుణ్ణి తృణీకరించే వారికి ఏ శాపం వెంటాడిందో ఏ రీతిగా ఉన్నారో చూసావు. దేవుణ్ణి గణపరిచిన వారు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో చూసావు. ఈ మధ్యన వాట్ ఈజ్ యువర్ డిసిషన్? డూ యూ లైక్ టు బి హానర్ ద లార్డ్? దేవుని గణపరిచేటటువంటి వ్యక్తిగా ఉన్నావా? అదర్వైజ్ డూ యూ డిస్పెక్ట్ ద లార్డ్? దేవుణ్ణి తృణీకరించే, అవమానపరిచేటటువంటి వ్యక్తిగా ఉన్నావా? దేవుని గణపరిచే వారిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆయన గణపరిచే వారిని ఆయన ఏం చేస్తాడంట? గణపరుస్తాడు. దానియేలు గణపరిచాడు, దావీదు గణపరిచాడు, యోబు గణపరిచాడు, షడ్రకు మేషకు అబెద్నెగోలు దేవుని గణపరిచారు. అట్టి కృపా భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ప్రభు యేసుని పూజించెదము, అనుదినము గణపరచెదము. చప్పట్లు కొడదాం. ప్రభు యేసుని పూజించెదము, అనుదినము గణపరచెదము. కీర్తనలు పాడి, చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి సంతోషముగా ఉండేదము, సంతోషముగా ఉండేదము. ప్రభు యేసుని గణపరచెదము, అనుదినము గణపరచెదము. మేలులెన్నో చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. మేలులెన్నో చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఇలాంటి ప్రభువు మరి లేడు ఈ భూమిలో, ఇలాంటి ప్రభువు మరి లేడు ఈ భూమిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించెదము, అనుదినము గణపరచెదము. ప్రభు యేసుని పూజించెదము, అనుదినము గణపరచెదము.
ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యేసు నేను ఘనపరుస్తున్నాను వారు మోకరించండి. ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. దేవుడి చిన్న వాక్య భాగము దీవించి ఆశీర్వదించును గాక. అవును ప్రభు, నీ నామానికి వందనాలు తండ్రి. అయ్యా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించుతున్నాను. అయ్యా, నిన్ను తృణీకరించిన వారు నష్టపోయారయ్యా, పురుగులు పడి చనిపోయారయ్యా, కుదరని రోగంతో చనిపోయారు ప్రభువా. కానీ నిన్ను గణపరిచిన వారు మాత్రం హెచ్చించబడ్డారు, రక్షించబడ్డారు, పోగొట్టుకున్నవి రెండింతలుగా పొందుకున్నారు, రాజుల అధిపతులు అయ్యారు. ఈరోజు నీ పిల్లలమైన మేము కూడా నిన్ను గణపరచు వారిగా ఉన్నాం, నేను మహింపరచు వారిగా ఉండగా అయ్యా నీ కార్యాన్ని జరిగించండి తండ్రి. స్తోత్రం. హెచ్చించండి, బలపరచండి, కాపాడండి. ఒకవేళ మా జీవితాల్లో ఏమైనా పోగొట్టుకుని ఉంటే రెండింతలుగా పొందుకుని భాగ్యం దయచండి